మేమైతే ఇప్పుడు నేలపట్ల ఫ్లెమింగ్ ఫెస్టివల్కి వచ్చాము. మా మమ్మీ, మా డాడీ, మేము ముగ్గురం వచ్చాము. నేను ఇక్కడ రోడ్లు ఫుల్గా ఉన్నారు గైస్. ఫస్ట్ రోజు ఎట్టున్నారంటే ఇంకా రేపు సండే ఇంకెట్టుంటారు. అందుకే మేము ముందుగా వచ్చేసాము. అలా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ జింకల్ పార్క్ అంట మా డాడీ చెప్తున్నారు. ఎక్కడ చూద్దాము. ఇక్కడికి స్కూల్ బస్సులు కూడా వచ్చిన టూర్కి 3-4 స్కూల్ బస్సులు వచ్చినాయి. చాలా స్కూల్ బస్సులు వచ్చాయి గైస్. శ్రీ చైతన్య, బాలభారతి అన్నీ వచ్చినాయి. నాడిపేట ఇంత. ఇక్కడ బోర్డు పెట్టున్నారు. నెమళ్ళు ఉన్నాయంట. నెమళ్ళు కాదు, ఏందన్నది బోర్డు పెట్టినారు. ఏంది నేల కోడి అంట. ఏందో నాకు కూడా తెలీదు. ఇక్కడ పేరు రాస్తున్నారు, చూద్దాం రా. పర్పుల్ స్వామ్ హెన్ అంట. ఊది కోడి, ఊది ఉంచు కోడి. ఇదిగోండి బోట్స్ పెట్టినారు. చాలా మంది పోయే వాళ్ళు పోతా ఉన్నారు, వస్తే వాళ్ళు పోతా ఉన్నారు. ఇదిగోండి పోయే వాళ్ళకన్నా వచ్చే వాళ్ళ చాలా ఎక్కువ ఉన్నారు గాయస్. చాలా ఉన్నారు. స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు అందరూ వస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ వచ్చున్నారు. మనము ఎర్రమట్టి ఇట్లా పోతున్నాము. అట్లా పోయి మనం టర్నింగ్ తీసుకుంటే అక్కడ మెయిన్ పార్క్ ఉంటుంది, జింకల్ పార్క్. దాంట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే ఇదిగోండి దాని లోపలికి ఎంటర్ అవుతాము. అక్కడ కూర్చొని కూడా తినచ్చు. బెంచీలో ఎన్ని చేస్తున్నారనమాట. ఇక్కడ ఉచిత వైద్యశాల అని పెట్టున్నారు. ఫస్ట్లో ఉంది, అది చూపించలేదు మీకు. చూపిస్తాను రండి. మా నాన్న వాళ్ళ స్టూడెంట్ వచ్చినాడు, మాట్లాడుతున్నాడు. చాలా మంది ఉన్నారు. జింకల్ పార్క్ ఎక్కడ ఇంకా పోవాలంట. దారిలో అన్నీ కనిపిస్తాయి, అన్నీ చూపిస్తాను మీకు. ఏదో పర్పుల్ అదేదో హెన్న చూపించారు. ఏం కనిపించలేదు అక్కడ కూడా మాకు. ఇక్కడ స్టాల్స్ పెట్టినారు గాయస్. ఏం ఉండవని చెప్పారు మా ఊర్లో. ఇక్కడ ఏమో చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి కదా మనకి అందుబాటులో తినేదానికి. ఇదిగోండి గాయస్, డాడీ ఇంకొకటి ఏందో పెట్టినారు బోర్డు. ఏంది దగ్గర పోదాం. పొంగల స్పూన్ బిల్ అంట. చూడండి ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ తినేదానికి పోవాలి లోపలికి. ఇటు వచ్చేదారి ఇది పోయేదారా? ఎట్టు పోవాలి లోపలికి? ఎట్టు పోవాలి? ఇదే అయితే ఇటు వస్తున్నారు. ఇదిగోండి జింకల్ పార్క్ వచ్చింది. ఇదో ఇట్టేనా అటు వచ్చి ఇదే జింకల్ పార్క్ వచ్చాము మేము. చూసారా వాటరు, ఇదిగోండి మంకీస్ ఉన్నాయి. మధ్యలో పోతా ఉంటే కనిపిస్తాయి కదా, మధ్యలో పోతా ఉంటే కనిపిస్తాయన్నారు. అక్కడ ఉన్నాయి జింకలు లోపల. చూద్దారా అన్న, అటు పోదారా? అక్కడ ఉన్నాయి గాయ్స్. ఓ మై గాడ్, పెద్దవి. మనకి దరిదాపులు ఎక్కడ కనిపించలేదు, చాలా దూరం అనమాట. మన జాతి కాదనేసి ఏందా ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి గాయ్స్.
చుక్కలు ఇదిగోండి కనిపించలేదు మనకి, దగ్గరగా చాలా దూరంలో ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి కదా, మన అప్పుడే లెక్క పెట్టేశాడు కూడా. ఇదిగోండి 11 జింకలంట. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి అక్కడ ఒకటి ఉంది. సరే ఇక్కడ కనిపించట్లేదు, అటు పోదాం బా. ఇంకా వేరే దానికి పోదాం బా. ఇంకా నేరుగా పోదాం. ఇక్కడ కనిపించలేదు కదా మనకైతే, అన్నీ చాలా దూరంలో పోదాం బా. మేమైతే జింకలు కనిపించాం. ఇక్కడంటే బోర్డులు పెట్టున్నారు. అదిగో నన్ను లోపల పోయాను దారి. అదో అటు పోయి పక్షులు జింకలు చేసి రావచ్చు. అదిగో ఆడ, అదో అక్కడ దారి. అదిగో నానా, అదిగో నేరుగా పోవాలి. అదిగో ఆడ చందుంది, ఆ లోపల పోయి చూసుకొని రావచ్చు మనం. అదే చూపిస్తా, చెప్తావా? మనం దగ్గరికి పోదాము. ఇక్కడ నుంచి దగ్గరికి పోవాలంటే చూపిస్తున్నారు. ఏమున్నాడా? బర్డ్సా? పదమ్మా బర్డ్స్ కాడికి. బర్డ్స్ అంట జింకలు. పక్షులు ఉన్నాయి కదా. ఈ పక్షులు ఉన్నాయి. అదిగోండి అక్కడ కదా నాన్న, ఇదిగోండి ఇక్కడేమో ఇక్కడ ఉన్నాయి. ఇవి చూపిస్తాను. అదిగోండి కనిపించాయి. 3 ఉన్నాయి బర్డ్స్. కింద ఉన్నదా? అది కనిపించలేదు. ఇంకా ఏమున్నాయి? కొన్ని నుండు డోర్ వేసేసారు దగ్గర. సరే ఇంకా పోదాం బాయ్. వేరే ఎక్కడ పోదాం బాయ్. క్యాండీస్ అమ్ముతున్నారు. చాలా మంది ఉన్నారు మనకైతే. బాడీలో బోర్డు పెట్టినారు నాన్న. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు కదా మనకి. పోలీసులు, డాక్టర్లు అందరూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కార్లు, లోపల నుంచి కార్లు వస్తున్నాయి. ఇదేనా? ఇదేం పక్షి? ఎక్కడో బోర్డు పెట్టినారా? ఇదిగో నీ పొంద పక్షులు ఉంటాయి. బోర్డు పెట్టినారు. బోర్డు పెట్టినారు, అదే నేను చెప్పింది. ఇక్కడ ఏం ప్రస్తుతానికి ఏం పక్షులు ఏం కనిపించలేదు మనకి. లోపలే పోతా ఉంటే కనిపిస్తాయేమో. కట్ట ముందుకి అవేమో చెరువు కట్ట ఎక్కాలి. అప్పుడు ఎర్రమట్టి ఈడ్చి బెల్ట్ చెప్పులు వేసుకొచ్చుకోండి కూడా.
ప్రింటెడ్ స్టాక్ అంట. అదేందో విచిత్రమైన పక్షి. చాలా ఉన్నాయి కదా ఇక్కడ. పార్క్ వచ్చాం మేము ఆంధ్రావేలో. లోపల అక్కడ పోదాం బావ. ప్రకృతిని నిలయం అక్కడ గేమ్స్ అంట పార్కు. బయటకు వచ్చే ఏడోడా జారుడు అంత లేదు అది ఎక్కువ బండి ఆపేసారా. హాయ్ గాయ్స్, ఇక్కడైతే ది ఫ్లెమింగ్ ఫెస్టివల్ అని ఒక ఇసుకతో వాయిస్ అంతా ఇసుకతోనే భలే చేశారు. పెయింట్ లైట్ గా వేసారనమాట. మనకి ఇసుక మిగిలింది ఆ పక్క పోసేసి అంతా ఇసుకే గాయ్స్. మన ముగ్గురం తీసుకొచ్చి ఇప్పుడు మనం మెయిన్ కట్టగాడికి వెళ్తున్నాము. ఇలా కూర్చొని తినేసి అంతా అయిపోయింది అనమాట. తినేసి మెయిన్ పక్షుల కాడికి పోతున్నాం గాయ్స్. కట్టగాడికి కట్ట ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఎట్లానా అక్కడ అదేందో దారి ఉండిందే, అది దారి ఇక్కడ ఏందో అది ఉంది. మూవీ స్టాల్ దాన్ని చూసేద్దాం. లోపల పోదాం దా పోదాం దా. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను అనమాట. రండి. ఇక్కడ పర్యావరణం విజ్ఞాన కేంద్రం అంట. పర్యావరణం విజ్ఞాన కేంద్రం. లోపలికి పోదాం రండి. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అవి ఇక్కడేమో పక్షులు ఎలా ఉన్నాయి చూపిస్తున్నారు మనకి లోపల. చూసుకోండి లెక్క చూడండి. ఒక్కొక్క దాంట్లో బాత్కాల్లో ఉన్నాయి. ఇక్కడ భలే ఉన్నాయి. మనం ఇంకొక రూమ్లోకి ఎంట్రీ ఇస్తాం. సెల్ఫీ రా వెనక్కి. నువ్వు కూడా ఫస్ట్ మాకు దీవల్లే రా వెనక్కి రా. చూడు లేరా. ఇప్పుడు మనం ఇంకొక కాడికి పోదాం. ఇంకా అయిపోయాయి గాయ్స్, ఇంకెక్కడ లేవు. బయటకు వచ్చేసామన్నమాట. మనం
దాంట్లో పోదామా ప్రకృతి సరే వచ్చినప్పుడు పోదాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం కట్ట మీదకి వెళ్దాం అక్కడి నుంచి అంటే పోవాల్సింది చెమట పడుతుంది నాన్న ఇది వేసుకొని ఉంటే ఇదే అడిగి నుంచి లోపల పోవాలా ఇట్లా అక్కడ చిన్న చలిగాలేదు చలిగాలి చెరువు అంట చూడండి ఆర్చ్ ఉందటేమో మెయిన్ లోపలికి వెళ్ళాము ఇక్కడ నుంచి ఇంకా కనిపిస్తాయి పక్షులు అటు పక్క అంతా అరుస్తూ ఉన్నాయి కనిపించలేదు మనకి లోపల చెట్లలో ఇదంతా అడవి అనమాట అడవిలో లోపలంతా అరుస్తున్నాయి పక్షులు అక్కడ ఏందో స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నట్టుందన్నా ఏందో అక్కడ స్విమ్మింగ్ పూలా వాటర్ పక్షులకి అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టున్నారు చూద్దాం రండి ఏం నీళ్ళు లేవు నాన్న నీళ్ళు లేవు ఎందుకంటే నీళ్ళు ఏం లేవు అయిపోయినట్టు అదా ఇక్కడ ఒక కొంగ ఉంది అది మీకు చూపిస్తాను ఇక్కడ పోలీసులు ఉన్నారనమాట అక్కడక్కడ ఇంకా భలే ఉన్నాయి చుట్టుపక్కల మధ్యలో మనకి రోడ్డు చెట్ల పాల బీర చెట్లు అంటే ఇది పెళ్ళికి తీసుకుంటాం అన్నమాట పెళ్ళిళ్ళకి ఇదంటే పెళ్ళిళ్ళకి పాల బీర చెట్టు పాల చెట్టు ఇక్కడ ఎక్కడ లేదు చెట్టు పెళ్ళికి తీసుకొని వచ్చి పూజ చేస్తారు పెళ్ళికి తీసుకొచ్చి పూజ చేస్తారంట నువ్వెవరా లైవ్లో చూస్తున్నా ఇక్కడ ఇంకొకటి ఉంది నీటి కాకి అంట నీటి కాకి అడుగుకి తాగుటి నీరు ఉంది మనకి అందుబాటులో వాటర్ ఎంట్రీ అయ్యామా నాన్న ఇంకా పోవాలా ఎటన్నా ఎంట్రీ అయ్యాం రాసి మళ్ళీ ఇక్కడ అన్నీ మళ్ళీ ఇక్కడ తినేదానికి వెళ్ళి కూర్చొని తినవచ్చు కట్ట పోవాలి అక్కడ కట్ట లోపల అంటే తాగుడు నీరు అంతా ఉన్నది తాగుడు నీరు హ్యాండ్ వాష్రూమ్స్ తినేదానికి కూర్చొని మనం అంత కట్టమ కడతా మంకీస్
మంకీస్ అన్నమాట. ఇక్కడ అంతా మనకేం పక్షులు కనిపించలేదు కానీ మంకీలు కనిపిస్తున్నాయంట ఎక్కువగా. ఏంది పోలీసులు దండిగా ఉన్నారన్నా. అంటే ఫిలిం ఫెస్టివల్ కాబట్టి పోలీసులు ఉన్నారనమాట ఎక్కువగా. అదేందన్నా చూద్దామా మళ్ళీ రిటర్న్లో వద్దాం కనిపిస్తుంది ఎక్కువ. పైకి వేసిస్తాం చెరువు ఎంత ఉంటాయి చెట్ల మీద లోపలంతా చెరువు అంట. మనకి చెట్లు అడ్డా ఉన్నాయి కనిపించలేదు. ఇదిగోండి లోపల పచ్చగా అది లైట్ హౌస్. మళ్ళీ రిటర్న్లో చూద్దాంలే. ఇక్కడ భలే కట్టి ఇక్కడ ఏమన్నా అదే కొమ్మదే బొమ్మలు అయ్యా ఎదురు నాయన చెట్ట మీద అట్టు కనపడతారా తెల్లంగా. మా నాన్నకి ఎత్తుకున్నాడు కాబట్టి మా నాన్న కనిపిస్తుంది, నాకైతే కనిపించలేదు. అది ఎత్తారా చూద్దు నువ్వు కూడా అలా అడిగి ఎత్తాడు కనపడుతుంది బాగా. పదమ్మా చెట్టు కొట్టేసింది కొమ్మలు కన్నా వాళ్ళు ఇష్టం, అది నీదేం నా మధ్యలో కొట్టేసింది. అబ్బా గూట్లు పెట్టినవి. ఎక్కడో ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. వాళ్ళ వెనకాల ఏందా కొమ్మలు చెట్టు మీద అవన్నీ అయ్యి అంత తెల్లం అన్నట్టు ఇదిగోండి ఈ కొమ్మలు అక్కడ కట్టేసుకుంటే బాగా కనబడుతుంది. అక్కడ చెట్లలో మీకు అది కనిపించలేదు మనకి వీడియో. అదే అన్నిటి ఇంకా పట్టుకోదానండి. ఇదిగోండి అక్కడ తెల్లగా అవి మనం ఇంకా దగ్గర పోయి చూపిస్తాయి. ఎక్కడ కనిపించలేదు. నాన్న ఇది స్నేక్ వచ్చినట్టుంది, అందుకే వాళ్ళు కర్రలు తెచ్చుకుని పట్టుకర్రలు ఎత్తుకొని పోతున్నారు. స్నేక్స్ వచ్చాయంట. అంతా చెట్ల మీద అంతా గూళ్ళు పెట్టేస్తున్నాయి మమ్మీ. ఇంకా మా మనం ఎడదాకా వచ్చి మధ్యలో వెళ్ళిపోయానికి దారులు కూడా ఉన్నాయన్నమాట. మా మమ్మీ వాళ్ళు వెనకాలకి వెళ్తూ ఉంటే వాళ్ళు చూసి ఇంతేనా చూద్దాం. బా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి పద. అటు ఆ పక్కే పో ఇదిగోండి బ్లాక్ అన్నీ లైట్గా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. బ్లాక్ వైట్ బ్రౌన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వారం మనకి 2-3 months నుంచి ముందే వచ్చేసి గుడ్లు పెట్టేసి గూళ్ళు పెట్టుకుని పిల్లలు కూడా పెద్దవి అయిపోయి ఉన్నాయి గాయస్. ఇంకా ముందర పదాం ఇంకా ముందర పదాం రా. సముద్రంలో ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను మీకు. పైన పోతున్నాయి చూడండి. ఉంది అక్కడ చూడండి. ఇదిగోండి అన్నీ అవే అంట.
చాలా పెద్ద పెద్ద ఉన్నాయి గాయస్ ఇక్కడైతే. బాతులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం లైట్ హౌస్ నుంచి ఎక్కుతున్నాం. లైట్ హౌస్ లాగా ఏదో ఒకటి కట్టారు. ఇక్కడ నుంచి ఎక్కి చూడొచ్చంట. ఇంకా పైకి పోదామా? ఇదిగో మనమైతే బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ జింకల్ పార్క్ కాడికి ఇంకా మనకి దగ్గరికి వచ్చేసాయి. అందుకే చూసానికి వచ్చాము. ఇదిగోండి జింక. అట్టు పోదాం బాలాడి. ఇదిగోండి చాలా దగ్గరగా ఉన్నాయి మనకి. మంకీస్ తో పాటు మన కాడు ఏముంది పెట్టి మన దగ్గర వచ్చేసాయి ఇప్పుడు. సరే కాడే ఉండవు కదరా, తీసేసా తీసుకో. అయిపోయింది చూసారా? జింకలతో స్టార్ట్ చేసాము, మళ్ళీ జింకలతోనే ఎండ్ చేసాము. బాయ్ గాయ్స్, విష్ యూ ఆల్.